ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పేరుతోటి చాలా ముఖ్యమైన టాపిక్స్ మీద డిస్కస్ చేస్తున్నాం. డైలీ 10 క్వశ్చన్స్ అయితే మీకు అందిస్తున్నాను. ఇవాళ 65 వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇది. భారతదేశం మరియు చైనా మధ్య ఏ సంవత్సరం యుద్ధం జరిగింది? ఒక ముఖ్యమైన యుద్ధం జరిగింది ఇండియాకి చైనాకి మధ్య. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ వారు మనకి పాకిస్తాన్తో కావచ్చు, చైనాతో కావచ్చు ఉన్నటువంటి రిలేషన్స్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. యుద్ధాలు, సందులు, కంటిన్యూస్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర చూడండి. 1962, 1965, 1971, 1999 ఏ సంవత్సరంలో ఇండియాకి మరియు చైనాకి మధ్య వార్ అనేది జరిగింది? సో రైట్ ఆన్సర్ వచ్చేసి 1962లో మనకు ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం జరిగింది. 1954లో ఇండియాకి చైనాకి మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరిందండి. ఈ యుద్ధం కంటే చాలా రోజుల ముందు. దాన్ని పంచశీల ఒప్పందం అంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంటు భారత్కి చైనాకి మధ్య. అప్పుడు చౌ ఎన్ లై చైనా ప్రధానిగా ఉన్నారు, భారతదేశ ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. ఇక ఈ యుద్ధం జరిగిన సంవత్సరం 1962లో భారత ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ అయితే వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూడండి. 1965లో ఇండియాకి పాకిస్తాన్కి జరిగింది. 1971లో కూడా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య బంగ్లాదేశ్ విషయంలో. 1999లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కార్గిల్ యుద్ధం అయితే జరిగింది. సో ఇది రైట్ ఆన్సర్ 1962. మిగతా 3 కూడా పాకిస్తాన్తో జరిగిన యుద్ధాలు. అయితే 1962లో జరిగిన యుద్ధానికి ఇంకో కారణం కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. 1959లో టిబెట్ బౌద్ధ గురువు దలై లామాకు భారత్ ఆశ్రయం ఇచ్చిందన్న కోపంతో చైనా భారత్ మీద దాడి చేసిందని చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 2. భారత్ పాకిస్తాన్ మధ్య తాష్కెంట్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగిన ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్లో మీకు తాష్కెంట్ అగ్రిమెంట్ ఒకటండి. సో ఆ తాష్కెంట్ అగ్రిమెంట్ ఎందుకు జరిగింది అంటే 1965లో భారత్కి పాకిస్తాన్కి మధ్య ఒక యుద్ధం అయితే జరిగింది 1965లో. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఒక వార్ జరిగిందండి 1965లో. ఆ వార్ తర్వాతనే ఈ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 1972, 1966, 1960, 1954. రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు చూడండి 1966లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఈ తాష్కెంట్ ఒప్పందం జరిగింది. ఎందుకు దీన్ని తాష్కెంట్ ఒప్పందం అని పిలుస్తున్నామంటే ఇది ఉజ్బెకిస్తాన్లో ఉందండి. అప్పుడు మనకి యుఎస్ఎస్ఆర్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లో భాగము ఈ ఉజ్బెకిస్తాన్ అనేది. అక్కడ తాష్కెంట్లో జరిగిన ఆ నగరంలో ఈ అగ్రిమెంట్ కుదిరింది కాబట్టి భారత్కి పాకిస్తాన్కి మధ్య దీన్ని తాష్కెంట్ ఒప్పందం అంటున్నాం 1966లో. అప్పుడు ఈ అగ్రిమెంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరంటే భారత్ తరపున లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్తాన్ తరపున ఆయూబ్ ఖాన్ అయితే సంతకాలు చేయడం అనేది జరిగింది. రష్యా ప్రధాని కొషిగిన్ దీనికి మధ్యవర్తిత్వం వహించడం జరిగింది. అది కూడా మనకి ప్రశ్న రావడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ ఇక్కడ ఇచ్చాను, పేర్లు ఇచ్చాను. 3. భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు? అయితే దీనికంటే ముందు ఈ సెకండ్ క్వశ్చన్కి ఇంకా కొంచెం మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ వీటి గురించి చెప్తాను. ఇక్కడ చూడండి. ఇది 1966 ఏమో మనకి తాష్కెంట్ అగ్రిమెంట్ అన్నాం కదా, లాల్ బహదూర్ శాస్త్రికి మరియు అయూబ్ ఖాన్కి మధ్య పాకిస్తాన్ నుండి. అదే రోజు 1966 జనవరి 10న ఈ అగ్రిమెంట్ జరిగిందండి. ఆ తర్వాత మనకి జనవరి 11నే మరి లాల్ బహదూర్ శాస్త్రి మరణించడం కూడా జరిగింది అక్కడే. విదేశాలలో మరణించిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అంటాడు, దానికి కూడా ఆన్సర్ వచ్చేసి మనకు లాల్ బహదూర్ శాస్త్రి. సో ఇక మిగతా 3 ఆప్షన్ చూడండి. 1972లో మనకు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కుదిరిన ఒప్పందం సిమ్లా అగ్రిమెంట్ అండి. అప్పుడు ఇందిరాగాంధీకి జుల్ఫికర్ అలీ భుట్టోకి అయితే ఈ అగ్రిమెంట్ కుదిరింది. ఇది కూడా చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది. ఇక 1960లో మనకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కుదిరిన ఒప్పందం ఏంటిది అంటే ఇండస్ వాటర్ ట్రీ, సింధు జలాల ఒప్పందం అంటాం కదా, ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది. సో 1960లో మనకి సింధు జలాల ఒప్పందం కుదిరింది ఇండియాకి పాకిస్తాన్కి. 1954లో ఇండియాకి చైనాకి మధ్య పంచశీల అగ్రిమెంట్. సో అన్నీ కూడా ఇంపార్టెంట్ ఇయర్స్ ఇచ్చాను. ఇక్కడ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ మాత్రం ఇక్కడ 1966. ఓకే.
క్వశ్చన్ నెంబర్ 3 అన్నాను కదా, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు? భారతదేశానికి మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ పనిచేశారు. ఏ సంవత్సరం మరి బాధ్యతలు స్వీకరించారు ప్రధానమంత్రిగా అని క్వశ్చన్ ఉంది. ఇక్కడ రైట్ ఆప్షన్స్ ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో రైట్ వన్ గుర్తించండి. ఆప్షన్ 1 1977, 1964, 1966, 1991. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 1966లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఎందుకంటే 1966 జనవరిలో లాల్ బహదూర్ శాస్త్రి మరి తాష్కెంట్లో మరణించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ప్రధానిగా వ్యవహరించాల్సి వచ్చింది. సో అట్లా మీకు ఇందిరాగాంధీ తొలి మహిళా ప్రధానిగా ఎంపిక కావడం జరిగింది. 1977లో మీకు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా వచ్చాడు. భారతదేశంలో మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ లేదా కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ని చూస్తాము. ఎందుకంటే అప్పుడు మీకు కాంగ్రెస్ ఓడిపోయి జనతా పార్టీ పవర్లోకి రావడం జరిగింది. ఇక 1964లో మనకు జవహర్లాల్ నెహ్రూ మరణించడంతో లాల్ బహదూర్ శాస్త్రి మరి ప్రధానమంత్రిగా రావడం జరిగింది. తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి రావడం జరిగింది. 1991లో రాజీవ్ గాంధీ మరణించడం జరిగింది. 1991లో ప్రైమ్ మినిస్టర్గా పివి నరసింహారావు బాధ్యతలు స్వీకరించడం అనేది జరిగింది. అప్పుడే మనకి ఆ నూతన ఆర్థిక సంస్కరణలు కూడా ఇప్పుడే మొదలయ్యాయి. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఈ 4 ఇయర్స్ గురించి అయితే నేను మీకు ఇవ్వడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, అంతరిక్షంలోకి వెళ్ళిన భారత తొలి పర్యాటకుడు ఎవరు? ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రాకేష్ శర్మ, యూరి గగారిన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, గోపీచంద్ తోటకూర. ఇక్కడ ఒక సాధారణ అభ్యర్థి అయితే జనరల్గా రాకేష్ శర్మను ఆప్షన్గా ఎంచుకుంటాడు. కానీ రాకేష్ శర్మ ఒక టూరిస్ట్గా వెళ్ళలేదండి. మీరు గమనించండి, భారతదేశం నుండి అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నప్పుడు రాకేష్ శర్మనే అవుతుంది. కానీ భారతదేశం నుండి అంతరిక్షంలోకి వెళ్ళిన పర్యాటకుడు ఎవరు అన్నప్పుడు మాత్రం రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి గోపీచంద్ తోటకూర అండి. రీసెంట్ డిఎస్ఏలో కూడా మీకు ఇది ప్రశ్న ఉంది. ఒక టూరిస్ట్గా మరి ఆయన అమెరికా నుంచి అయితే వెళ్ళడం జరిగింది. భారతీయ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడు. ఇక్కడ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు, కానీ టూరిస్ట్ కాదు. ఇక్కడ తొలి స్పేస్ టూరిస్ట్గా వెళ్తున్నాడు గోపీచంద్ తోటకూర. ఇక యూరి గగారిన్ ప్రపంచంలోనే అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి అండి, రష్యా నుండి వెళ్తాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మరి చంద్రుడి మీద అడుగుపెట్టినటువంటి వ్యక్తిగా చూస్తాము 1969లో. మనకి ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ అయితే మీరు గమనించండి. ఇండియా నుంచి మనకి చాలామంది అంటే మీరు చూడండి, రాకేష్ శర్మ 1984లో వెళ్ళడం జరిగింది. మరి గోపీచంద్ తోటకూర ఫస్ట్ ఇండియన్ స్పేస్ టూరిస్టు. కల్పన చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల వీరంతా భారత మూలాలు ఉన్నటువంటి అమెరికా పౌరులు. కానీ గోపీచంద్ భారత్ పాస్పోర్ట్ని అయితే కలిగి ఉన్నాడు. గమనించండి. క్వశ్చన్ నెంబర్ 5, లోక్సభకు మొట్టమొదటి స్పీకర్గా ఎవరు పనిచేశారు? ఫస్ట్ పర్సన్ గణేష్ వాసుదేవన్ మౌలాంకర్. డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను, జీవి మౌలాంకర్. ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇది. క్వశ్చన్ నెంబర్ 6, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా 2024 నవంబర్ 18న ఎవరు నియమితులయ్యారు? వెరీ లేటెస్ట్ ఇష్యూ అండి ఇది. మొట్టమొదటిసారిగా ఒక తెలుగు వ్యక్తి మరియు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా నియమించబడ్డాడు సెంట్రల్. ఇది ఫస్ట్ టైం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోండి. డెఫినెట్గా మనం భవిష్యత్తులో క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొండ్రు సంజయ్ మూర్తి భారతదేశం యొక్క కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా అపాయింట్ కావడం జరిగిందండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే మరి నియమించడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి వివరిస్తుంది. కాగా ఇది మనకి ఆడిట్కి సంబంధించి ఒక అత్యున్నతమైన విభాగం అండి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి విభాగం. క్వశ్చన్ నెంబర్ 7, ఇస్రో తయారు చేసిన ఏ ఉపగ్రహాన్ని 2024 నవంబర్ 19న ప్రయోగించారు? లేటెస్ట్ శాటిలైట్ అనేది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ఉపగ్రహాన్ని భారతదేశం మరియు ప్రయోగించడం జరిగింది రీసెంట్గా 2024 నవంబర్ 19న. అయితే అది మీరు గమనించండి, మన ఇండియా నుంచి ప్రయోగించలేదు, అమెరికాలోని కెన్వరాల్ నుంచి ప్రయోగించినాము స్పేస్ ఎక్స్ యొక్క సహాయంతో. స్పేస్ ఎక్స్ ఎవరిది? మనకు ఎలాన్ మస్క్ చెందిన ఒక ప్రైవేటు అంతరిక్ష సంస్థ అండి. దాని సహకారంతో మనం ఈ బరువైన 4700 కిలోల బరువైన శాటిలైట్ని అయితే మనం ప్రయోగించడం జరిగింది. మన దగ్గర అంత బరువున్న ఉపగ్రహాన్ని మోసుకెళ్లే రాకెట్ లేకపోవడం వల్ల స్పేస్ ఎక్స్ సహకారంతో మనకు ఫాల్కన్ రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ని మనం
ప్రయోగించినాము. అత్యంత ఆధునికమైన సమాచార వ్యవస్థ కోసం విమానాల్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని మరింత వేగంగా అందించడానికి, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని చాలా వేగంగా పెంపొందించడానికి ఈ శాటిలైట్ని అయితే మనం ప్రయోగించడం అనేది జరిగింది. కేప్ కెన్వరాల్ యుఎస్ఏ నుండి ప్రయోగించిన స్పేస్ ఎక్స్ సంస్థ అండి. ఇది భారత్ యొక్క ఆధునాతన సమాచార ఉపగ్రహం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇస్రోకి చెందిన వాణిజ్య విభాగం పేరు కూడా ఇచ్చాను, గుర్తుంచుకోండి. ఇక్కడ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇది ఇస్రో యొక్క కమర్షియల్ వింగ్ అండి. క్వశ్చన్ నెంబర్ 8, 2023 ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎవరికి లభించింది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. డానియల్ బారిన్ బోయిమ్ అండ్ అలు అబు అవ్వాద్కి అయితే మనకి 2023 ఇందిరాగాంధీ శాంతి పురస్కారం లభించింది. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య శాంతి కోసం వారి యొక్క జీవితాంతం చేసినటువంటి కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9, 2024 నవంబర్లో G20 సమావేశాలు ఎక్కడ జరిగాయి? బ్రెజిల్లోని రియో డిజనీరో నగరంలో జరిగాయండి. G20 సమావేశం అనేది మనకి 2023లో అయితే మనకు న్యూఢిల్లీలో జరిగాయి ఈ మీటింగు. ఇప్పుడు బ్రెజిల్ అనే అధ్యక్షత వహిస్తుంది కాబట్టి బ్రెజిల్లో ఈ మీటింగ్స్ అయితే జరిగాయి. G20 మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 9th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10, విశ్వవ్యాప్తంగా మానవాళి సంక్షేమం కోసం ఐక్యరాజ్య సమితి ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించింది? వీటిని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటామండి. కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయితే ప్రపంచ దేశాలకు యుఎన్ఓ నిర్దేశించింది. 2030 లోపు అయితే వాటిని సాధించాలని ఒక టార్గెట్ను కూడా విధించింది. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను 30, 17, 20, 21. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 17 అండి. 17 అయితే మనకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి. వాటిని సాధించాల్సిన టార్గెట్ ఇయర్ 2030. సో ఇవి ఈరోజు నేను ఇచ్చినటువంటి టాప్ 10 క్వశ్చన్స్. రేపు ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. వీడియోను లైక్ చేయండి, మీ కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.